దేవుని వాక్యం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనములోని మొదటి మాట, అహస్వరోషు దినములలో జరిగిన చర్యల వివరము. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వకృపానిధి, ప్రేమ కలిగిన యేసయ్యా, మరి ఒక శ్రేష్టమైన దినమును మా జీవితాల్లో అనుగ్రహించి మరణాత మహిమ స్వస్థత సాలకు మమ్మలను నడిపించి ఇంతవరకు స్తుతి సింహాసనాసీనుడు అయిన నిన్ను హృదయపూర్వకంగా స్తుతించడానికి, నీ నామమును ఘనపరచడానికి, నీ సన్నిధిలో ప్రార్థనలు చేయడానికి నీ కృప చూపించినందుకు వందనములు. యేసుక్రీస్తు ప్రభువా, ఈ సమయంలో నీ మాటలు ధ్యానించాలని, నీ వాక్యపు వెలుగును చూడాలని ఆశతో మరియవలే నీ పాదముల యొద్దకు వచ్చి ఉన్నాము. నీ వాక్యములను మాకు వెల్లడి చేసి, మాకు ఎటువంటి జ్ఞానము అవసరమై ఉన్నదో, వాక్య సంబంధమైన వివేకము అవసరమై ఉన్నదో దానిని మాకు అనుగ్రహించమని మంచి బోధకుడు, ప్రాణప్రియుడైన యేసు నామములో వినయముతో వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు కృప సమాధానము కలుగును గాక, ఆమేన్. అందరూ దయచేసి కూర్చోనండి. పరిశుద్ధ గ్రంథములో ఉన్న వ్యక్తుల యొక్క పేర్లు కలిగిన గ్రంథములలో ఎస్తేరు గ్రంథము చాలా ప్రత్యేకమైనది. ఈ గ్రంథము యొక్క ప్రత్యేకత ఒక్క మాటలో చెప్పాలి అనంటే, దేవుడు అనే మాట లేకుండా, యెహోవా అనే మాట లేకుండా దేవుని కార్యమును, దేవుని హస్తమును చూడగలిగిన గ్రంథము ఈ ఎస్తేరు గ్రంథం. దీని చరిత్ర అంతా మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం. ఇది సత్యమైన చరిత్ర. అందుకనే మనం చదువుకున్న వాక్య వచనములోని భాగం కూడా అదే తెలియచేస్తూ ఉన్నది. అహస్వరోషు దినములలో జరిగిన చర్యల వివరము, జరిగిన చర్యలు. ఇది సత్యం, ఇది చరిత్ర. అలాగే దేవుడు చేసిన చర్యల వివరము. ఏ చర్యను ఆయన చేసి ఉన్నాడు అనంటే, తన జనాంగమును కాపాడడానికి ఎటువంటి కార్యములు ఆయన చేయగలడు. అలాగే మానవ జీవితాల్లో కూడా జనముల విషయంలో, జనాంగముల విషయంలో మాత్రమే కాకుండా దీనమైన మానవ జీవితములను ఆయన ఎలాగూ హెచ్చించగలడు. దీనురాలైన హదస్సాను రాణి అయిన ఎస్తేరుగా ఎలాగూ సింహాసనం మీద కూర్చోబెట్టగలడు. ఈ చర్యల వివరము ఈ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ఆలోచన చేస్తే బైబిల్ అంతట్లో కూడా దేవుని చర్యల వివరమే మనం చూస్తూ ఉంటాం. జరిగినవి, జరుగుచున్నవి, ఆయన జరిగించగలిగిన చర్యలను గురించి కూడా మనము ధ్యానించి దేవుని యందు ఆనందిస్తూ ఉంటాము. ఆ చర్యల వివరమును బట్టి ధైర్యము తెచ్చుకుంటూ ఉంటాము, ఆదరింపబడుతూ ఉంటాము, ప్రోత్సాహము పొందుతూ ఉంటాము, బలపరచబడుతూ ఉంటాం. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ ఎస్తేరు గ్రంథం కొంత భాగం ధ్యానించడం కాదు, కానీ ఈ గ్రంథం అంతటిని మనము చూసినట్లయితే ఈ గ్రంథము ద్వారా దేవుడు ఏ పాఠములు మనకు నేర్పించాలని అనుకుని ఉన్నాడో, తన చర్యల వివరము ద్వారా ఎలాంటి సందేశమును మనకు అందించాలని ఆయన కోరి ఉన్నాడో, ఈ దినము ఈ ఎస్తేరు గ్రంథమును ఓవరాల్గా సంపూర్ణంగా మనం చూసినట్లయితే దానిలో మన ఆత్మీయ జీవితమునకు అవసరమైన ఏ పాఠములు ఇమిడి ఉన్నవో వాటిని గురించి కొన్ని సంగతులు మనం ఈ దినం ధ్యానించుకోనై ఉన్నాము. గనుక ఈ సమయంలో
ఈ ఎస్తేరు గ్రంథములో సూషను కోట కనబడుచు ఉన్నది, అహస్వరోషు రాజు కనబడుచు ఉన్నాడు. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను ఏలుచు ఉన్న పరిపాలకుడైన అహస్వరోషు అనే రాజు కనబడుచు ఉన్నాడు. అలాగే అమాలేకీలు కనబడుచు ఉన్నారు. అనగా అగగు సంతానములో నుండి వచ్చిన హామాను, ఆ హామాను అమాలేకీయుడు. అమాలేకీయులు ఎప్పుడు ఇశ్రాయేలీలకు శత్రువులే గనుక ఆ శత్రుత్వము కనబడుచు ఉన్నది. యూదా జనాంగము కనబడుచు ఉన్నారు. ఇది దేవుని జనాంగం, దేవుని ఏర్పాటు ప్రజలు. వారిని అంతము చేయాలని అమాలేకీయులు ఎప్పుడూ ప్రయత్నం చేసినట్టుగానే ఇక్కడ కూడా హామాను అనే అగగు సంతానమునకు చెందిన అమాలేకీయుడు ప్రయత్నము చేయుట మనకు కనబడుచు ఉన్నది. అలాగే దేవుడు తన ప్రజల విషయంలో ఎలాంటి శ్రద్ధ కలిగిన వాడై ఉన్నాడో, ఆయన కార్యములు ఏమై ఉన్నవో కనబడుచు ఉన్నవి. వస్తీ అనే ఒక రాణి కనబడుచు ఉన్నది. తాను తన సింహాసనమును ఎలాగూ పోగొట్టుకున్నదో ఆ చరిత్ర కనబడుచు ఉన్నది. ఒక దీనురాల్ని దేవుడు ఎలాగూ సింహాసనంపై కూర్చుండబెట్టాడో ఆ విషయములు కనబడుచు ఉన్నవి. అలాగే మొర్దెకై అనే ఒక దీనుడు కనబడుచు ఉన్నాడు. దేవుడు ఆ దీనుని ఎలాగూ వాడుకున్నాడో, ఎలాగూ హెచ్చించాడో, ఎలాగూ ఘనపరిచాడో కనబడుచు ఉన్నది. కడకు ఈ గ్రంథం యొక్క అంతములో దేవుడు తన ప్రజలైన వారికి ఎలాంటి క్షేమమును అనుగ్రహించువాడో, తన ప్రజల విషయంలో శ్రద్ధ వహించి ఎలాంటి మేళ్ళు చేయగలిగిన వాడో సమస్తము మనకు ఈ గ్రంథములో కనబడుచు ఉన్నది. వాటి వివరమే ఈ ఎస్తేరు గ్రంథం. అయితే ప్రభునందు ప్రియులారా, మొదటిగా మనం ఆలోచన చేద్దాం. ఎస్తేరు గ్రంథములో రాయబడిన కొన్ని మాటలు ప్రత్యేకమైన మాటలుగా ఉన్నాయి. మొదటిగా మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవు నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. ప్రభునందు ప్రియులారా, మొర్దెకై యొక్క వర్తమానం ఇది. దేవుని దాసుడు, దైవాత్మ పూర్ణుడు, దేవుని చేత నడిపించబడిన వాడు, నేను యూదుడను అని ఖచ్చితముగా చెప్పగలిగిన మొర్దెకై ద్వారా దేవుడు ఎస్తేరునకు ఒక వర్తమానం పంపిస్తూ ఉన్నాడు. ఆయన రాజగుమ్మం దగ్గర ఉన్నాడు, ఎస్తేరు రాజమందిరంలో ఉన్నది. కానీ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుని పేరిట ఈ దీనుడు మొర్దెకై ఒక వర్తమానం పంపిస్తూ ఉన్నాడు. ఆ వర్తమానంలో ఒక మాట మనం చూసినట్లయితే, నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుము. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో, అనగా రానివయ్యావేమో ఆలోచించుకో. నీవు ఈ పని కొరకే ఏర్పాటు చేయబడ్డావేమో ఆలోచించుకో. లేక ఈ పని చేయడానికే దేవుడు నిన్ను ఆ స్థలములో ఉంచాడేమో ఆలోచించుకో. ఇప్పుడు దేవుని సేవకునిగా, దేవుని బిడ్డలైన మీ విషయంలో కూడా నేను చెప్పే మాట, మీరు దేవుని పనిలో వాడబడాలనో, దేవుని చిత్తమును నెరవేర్చాలనో, దేవుడు మిమ్మును మీరిప్పుడు ఉన్న స్థానములో ఉంచాడేమో ఆలోచించుకోరండి. ఎందుకనగా మీలో ఒక్కొక్కరిని మీరు ఏం పని చేస్తారు అని అడిగితే, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి చెందినవారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పని, వివిధమైన పనులు చేసేవారు, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట పని చేసేవారు, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట నివసించేవారు.
అయితే దేవుడు మనకు ఒక పరిధి ఏర్పాటు చేసి ఎందుకు ఆ పరిధిలో మనలను ఉంచాడో, ఒక పనిని అప్పగించి ఆ పనిలో మనలను ఎందుకు ఉంచాడో మనము ఆలోచించుకోవలసిన వారమై ఉన్నాం. మనము ఆలోచించే క్రైస్తవులంగా ఉండాలి, విని విడిచిపెట్టే క్రైస్తవులంగా కాదు. దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడతాడో, తన లేఖనములను పఠిస్తూ ఉన్నప్పుడు మాట్లాడతాడో, లేక ఒక బోధకుడు నిలిచి బోధిస్తూ ఉండగా ఆ బోధ ద్వారా మాట్లాడతాడో, లేక ఒక భక్తుడు రాసిన పాట పాడుతూ ఉండగా ఆ పాటలోని మాటల ద్వారానో భావము ద్వారానో మాట్లాడతాడో, లేక సృష్టి ద్వారా మాట్లాడతాడో, జరుగుచూ ఉన్న సంఘటనల ద్వారా మాట్లాడతాడో, లేక గురుతుల ద్వారా మాట్లాడతాడో, కడకు దేవుడు మాట్లాడేవాడు. ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. అయితే ప్రభునందు ప్రియులారా, దేవుడు మాట్లాడుచు ఉన్నప్పుడు, దేవుడు నిన్ను స్థానములో ఉంచినప్పుడు, నన్ను ఎందుకు దేవుడు ఈ స్థానములో ఉంచాడు? ఇదే మొర్దెకై పంపిస్తూ ఉన్న వర్తమానం. మొర్దెకై యొక్క మాటలు ఇవే. ఏమంటున్నాడు అంటే, నీవు రాణిగా ఉన్నావు, బహుశా దేవుడు ఈ పని కొరకే, నీ జనాంగమును రక్షించే పని కొరకే నిన్ను ఆ స్థానములో ఉంచాడేమో, ఆలోచించుకో అని అంటున్నాడు. ఎప్పుడైనా మనం ఆలోచించి ఉంటారా? దేవుడు నన్ను ఎందుకు ఈ ఊరిలో ఉంచాడు, ఈ ప్రదేశంలో ఉంచాడు, ఈ ఉద్యోగంలో ఉంచాడు, ఈ పనిలో ఉంచాడు, అక్కడ కాదని ఇంకొక చోటకి ఎందుకు నడిపించాడు, ఎందుకు దేవుడు ఇలాగు నన్ను నడిపిస్తూ ఉన్నాడు? ఆలోచించుకోవాలి. అందుకే ఆలోచించుకొనుము ఎక్కడ ఉంచుతాడు? లేక కొందరికి ప్రత్యేకమైన తలాంతులు ఆయన ఇస్తూ ఉంటాడు, ప్రత్యేకమైన నైపుణ్యత ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. నిర్గమకాండములు మనం చూసినట్లయితే బెసలేలు అనే వ్యక్తికి ప్రత్యేకమైన నైపుణ్యత ఇచ్చాడు. ఆయన నగషీ పని చక్కగా చేయగలడు, లోహములతో పని చేయగలడు, ఆయనను అక్కడ వాడుకున్నాడు. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యత. దావీదు భక్తునికి చక్కగా కీర్తనలు రాయగలిగిన వరమనిచ్చాడు, తలాంతునిచ్చాడు. ఏ సందర్భమునకు అవసరమైన మాటలు ఆ సందర్భంలో రచించగలిగిన కలమునిచ్చాడు, ఆ ఆధిక్యతనిచ్చాడు, ఆశీర్వాదమునిచ్చాడు. ఇలాగున చూచినట్లయితే భక్తుల జీవితాల్లో, బైబిల్లో కనబడుచు ఉన్న వ్యక్తుల జీవితాల్లో, మన చుట్టూ ఉన్న వారి జీవితాల్లో, లేక చరిత్రలో మనం చూస్తూ ఉన్న గనులైన గొప్పవారైన వారి యొక్క జీవితాల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రత్యేకత దేవుడు అనుగ్రహించిన వాడై ఉన్నాడు. ఎవరు మటుకు వారు ఆలోచన చేసుకున్న వారమైతే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ప్రత్యేకత ఇచ్చిన వాడై ఉన్నాడు. ఇచ్చినప్పుడు అది ఎందుకు ఇచ్చాడో ఆలోచించుకున్నామా? ఎప్పుడైనా ఒక పని చేయగలం, ఇంకొక పని చేయలేం. చేయగలిగిన పని చాలా బాగుగా చేయగలం. ఎందుకు అలాగూ చేయగలిగిన నైపుణ్యత దేవుడు నాకు ఇచ్చాడు. ఇక్కడ ఎస్తేరులో ఏముంది ఒకసారి చూద్దాం. ఎస్తేరులో కనబడుచు ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో కనబడుచు ఉన్నది. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ప్రభునందు ప్రియులారా, ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమెకు దేవుడిచ్చిన ప్రత్యేకత ఏమిటి అంటే, ఆమె సుందరమైన రూపము గలదై ఉన్నది. ఈ సుందరమైన రూపమును బట్టి అతిశయించడం కాదు, కానీ ఈ సుందరమైన రూపమును బట్టి లోకములో నేను చాలా గొప్పగా ఉన్నాను అనుకోవడం కాదు, కానీ లేక అందముగా లేని వారి కంటే నేను ప్రత్యేకమైన దానిని అనుకోవడం కాదు, కానీ దేవుడిచ్చిన ఈ ప్రత్యేకతను ఎలాగూ దేవుని కొరకు నేను వాడాలి. ఎలా వాడాలి? ఈమె చిన్న వయస్సు కలిగినది కావచ్చు, కానీ మొర్దెకై ద్వారా దేవుడు అన్ని మాట్లాడుతూ ఉన్నాడు. మొర్దెకై ద్వారా ఏం చేయాలో తెలియచేస్తూ ఉన్నాడు. అందుకనే
ఆయన అంటున్నాడు, దేవుడు ఈ సమయం కొరకే ఈ కార్యము చేయడానికే నిన్ను అక్కడ ఉంచాడేమో. ఆలోచన చేసుకో. అలాగే ప్రభునందు ప్రియులారా, ఒక దినము నెహెమ్యా అనే ఒక వ్యక్తి, ఆయన పని ఏమిటి అనంటే రాజుగారి దగ్గర గిన్నె అందించడం. అయితే ఈయన దగ్గరికి ఒక వర్తమానం వచ్చింది. అన్య దేశములో రాజు దగ్గర పని చేస్తున్నాడు, చెరపెట్టబడిన వాడు. అయితే ఒక వర్తమానం వచ్చింది. ఏమిటా వర్తమానం అంటే, వారి ప్రాంతము నుండి, వారి దేశం నుండి వచ్చిన వారు కనబడ్డారట. కనబడితే వారితో సంభాషణ చేస్తూ మన ప్రాంతాలు ఎలా ఉన్నాయి, మన దేశం ఎలా ఉంది, ఇవన్నీ అడుగుతూ ఉంటే వారు చెప్పిన మాటలను బట్టి చాలా బాధ కలిగింది. ప్రాకారములు కాల్చబడ్డాయి, గుమ్మములు పడిపోయాయి, కూలిపోయాయి. పట్టణమంతా ఇదివరకు ఉన్నట్టుగా లేదు. ఇదివరకు ఎంతో ఘనంగా ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితి బాగోలేదు, దుస్థితిలో పట్టణం ఉన్నది అని తెలియచేసినప్పుడు ఆయన వేదన పడుతున్నాడు. అయ్యో అని అనుకుని బాధపడుతున్నాడు. అయితే ప్రభునందు ప్రియులారా, బాధ వరకు కాదు, ఒక రాజు దగ్గర గిన్నె అందించేవానిగా దేవుడు నన్ను ఎందుకు ఉంచాడు అని ఆలోచించడం ప్రారంభించి రాజుకు దగ్గరగా ఉన్నాను, రాజుతో మాట్లాడగలిగిన అవకాశం నాకుంది. ఆ రాజు తత్వం ఏమిటో, ఎలాంటి హృదయం కలిగిన వాడో, ఎలాగూ స్పందించగలడు అనుదినము నేను గ్రహిస్తూ ఉన్నాను గనుక ఏదో ఒక విధముగా నా ప్రయత్నము నేను చేయాలి అని అనుకున్నాడట. అనుకుని దేవునికి ప్రార్థన చేశాడు. చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్రను నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నేను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. ఒక కప్ బేరర్, రాజునకు గిన్నె అందించేవాడు ఏం చేయగలడు? నేనేం చేయగలనండి? విని బాధపడటం తప్ప అంటాం మనం, తెలుసుకొని బాధపడటం తప్ప నేనేం చేయగలను అని రాజు దగ్గర గిన్నె అందించే ఈ నెహెమ్యా గారు అనుకోలేదు. దేవుడు నాకు ఇచ్చిన అవకాశమును నేను సద్వినియోగపరచుకోవాలనుకుని దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభువా, నా మొర్ర ఆలకించు, నీవు దాసుల మొర్ర ఆలకించేవాడవు, అందుకే నా మొర్ర ఆలకించు. ఎందుకు నన్ను ఈ స్థానంలో ఉంచావో ఇప్పుడు నాకు అర్థమవుతుంది ప్రభువా అని అనుకుని రాజు దగ్గరికి వెళ్ళి కనబడుతున్నాడు. రాజుగారు అడిగారు, ఎప్పుడు సంతోషంగా కనబడే నీవు ఎందుకింత బాధగా కనబడుతున్నావు? దుఃఖముఖముతో ఉన్నావేమిటి? అనారోగ్యం కలిగిందా అని అడుగుతూ ఉంటే అప్పుడు తన బాధ అంతా చెప్పాడు. అవకాశం వచ్చింది, ఏం చెప్పాలో అదంతా చెప్పాడు. చెప్పడానికి దేవుడు ఆయన బలపరచగా ఇప్పుడు దేవుడు ఆ రాజు మనస్సును కరిగించాడు గనుక వెంటనే ఆ రాజుగారు ఆజ్ఞ ఇచ్చి పంపిస్తున్నారు. వెళ్ళి తన పట్టణమును బాగు చేసుకున్నాడు, పడిపోయిన గుమ్మములను లేవనెత్తాడు, ప్రాకారములను తిరిగి కట్టాడు. ప్రభునందు ప్రియులారా, రాజు దగ్గర గిన్నె అందించే నెహెమ్యా నేనెందుకు ఇక్కడ ఉన్నాను అని ఆలోచన చేసుకున్నాడట. మనము కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఇక్కడ ఉన్నాము? ఎందుకు దేవుడి అధికారాన్ని ఇచ్చాడు? దేవుడు ఎందుకు ఐశ్వర్యముని ఇచ్చాడు? దేవుడు ఎందుకు తలాంతుని ఇచ్చాడు? దేవుడు ఎందుకు జ్ఞానాన్ని ఇచ్చాడు? దేవుడు ఎందుకు బలాన్ని ఇచ్చాడు? నేను కష్టపడి పని చేయగలను, కష్టపడుతున్నాను, నా కొరకు, నా కుటుంబం కొరకు కష్టపడుతున్నాను, కానీ దేవుని కొరకు నేనేం చేయాలి? ప్రభునందు ప్రియులారా, దేవుడిచ్చిన ప్రతి నైపుణ్యత, ప్రతి తలాంతు విషయంలో మన కొరకు మనం దానిని ఉపయోగించుకోవడం కాదు, కానీ దేవుని కొరకు అది ఎలాగో ఉపయోగపడగలదు ఆలోచించుకొనుము అంటున్నాడు మొర్దెకై.
ఈ దినం దేవుని సేవకునిగా మీకు కూడా నేను తెలియచేసే మాట, ఆలోచించుకోండి. ఒక దినము యెహోవా నిబంధన మందసం దావీదు పురమునకు తీసుకుని వెళ్ళాలని గొప్ప ఊరేగింపుగా సంతోషంగా దానిని అలంకరించి ఒక ఎడ్ల బండిపై పెట్టి దావీదు తన పురమునకు తీసుకుని వెళ్తున్నాడు యెహోవా నిబంధన మందసమును. ఓ ప్రదేశమునకు వచ్చేసరికి ఆ మార్గము సరిగా లేదు. ఎడ్ల యొక్క కాలు జారిపోయిందట. జారిపోయి యెహోవా నిబంధన మందసము ఆ ఎడ్ల బండి పై నుండి జారిపోతుంది. దాన్ని ఎవరూ ముట్టకూడదు. అక్కడ ఉండే ఉజ్జా అనే వ్యక్తి వెళ్ళి అయ్యో పడిపోతుందని చేయి చాపి దాన్ని పట్టుకున్నాడట. దేవుని కోపము రగులు కొంది ఉజ్జాను దేవుడు అక్కడే మొత్తగా అతడు చనిపోయాడని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఇది చూడగానే దావీదు వంటి భక్తుడు కూడా, అంతటి ధైర్యశాలి కూడా, అంతటి అభిషేకం కలిగిన వాడు కూడా అయ్యో ముట్టుకుంటేనే మరణించాడేమిటి, ఇప్పుడు వెంటనే నేను దావీదు పురమునకు దీన్ని తీసుకుని వెళ్ళలేను, యెహోవా నిబంధన మందసమును నేను తీసుకుని వెళ్ళలేను అనుకుంటున్నాడట. అనుకుంటూ ఉంటే అక్కడ ఆ మార్గము సరిగా లేని ఆ రహదారి దగ్గర ఒక ఇల్లు ఉందట. ఒక పేదవాడి ఇల్లు. ఆయన పేరు ఓబేదేదోము. రాజుగారే భయపడుతున్నారు. అందరూ చెప్పుకుంటున్నారు దావీదు పురమునకు వెళ్ళవలసిన యెహోవా నిబంధన మందసం ఇక్కడ వెళ్ళదట, దావీదు గారు తీసుకుని వెళ్ళరట, రాజు తీసుకుని వెళ్ళడట, ఇక్కడే ఆగిపోతుందట అని వారు చెప్పుకుంటూ ఉంటే, అందరూ భయపడుతూ ఉంటే, దావీదు కూడా భయపడుతూ ఉంటే ఓబేదేదోము ఆలోచన చేసుకుంటున్నాడట. ఏమని ఆలోచన చేసుకుంటున్నాడు? ఎందుకు దేవుడు తీసుకుని వచ్చి నా ఇంటి ముందు ఆపాడు, ఎందుకు తీసుకుని వచ్చి ఈ దీనుని ఇంటి ముందు ఆపాడో నేను ఆలోచించుకోవాలి. దీని కొరకే నేను నా గృహాన్ని ఈ మార్గము సరిగా లేని చోట కట్టుకున్నానేమో, కట్టుకునేటట్టుగా దేవుడు చేశాడేమో, దీని కొరకేనేమో అని ఆలోచించుకొని యెహోవా నిబంధన మందసమును తన ఇంటిలో పెట్టుకున్నాడట. ప్రభునందు ప్రియులారా, ఆలోచించుకోవాలి. అందుకే ఆలోచన ఏం తీసుకుని వచ్చింది? ఓబేదేదోముకు చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 6:10. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఆలోచించుకున్నాడట. మనము కూడా ఆశీర్వదింపబడాలని కోరుకునే వారమే, కానీ ఊరకనే దేవుడు ఆశీర్వదించడం కాదు. దేవుడు నిన్ను ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నాడో, ఏ ఉద్దేశములు కలిగిన వాడై ఉన్నాడో, నీకేం తలాంతనిచ్చాడో, నీకే అవకాశములు ఇచ్చాడో. ఒక్కసారి ఓబేదేదోము ఈ అవకాశమును పోగొట్టుకుంటే మరలా అవకాశం లేదు. ఎవరి ఆశీర్వాదం పొందుకున్నాడు అంటే దేవుని ఆశీర్వాదం. మనుషుల ఆశీర్వాదం తర్వాత కలగొచ్చేమో, కానీ దేవుని ఆశీర్వాదం కలగడానికి ఇది ఒక్కటే అవకాశం. ఇంతటి ఆశీర్వాదం. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి. అందుకే ఎస్తేరుకు ఒక అవకాశం, ఓబేదేదోముకు ఒక అవకాశం, నెహెమ్యాకు ఒక అవకాశం. మన జీవితాల్లో అవకాశములు దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు దేవుడు ఈ సమయమునకు నాకు ఈ మాట వినపడేటట్టుగా చేశాడు? దేవుడు ఎందుకు ఈ భారమును నా హృదయంలో పెట్టుచు ఉన్నాడు? దేవుడు నాకెందుకు ఈ సామర్థ్యమునిచ్చాడు?
దేవుడు నాకెందుకు ఆశీర్వాదమునిచ్చాడో. ప్రభునందు ప్రియులారా, మనం ఆలోచించుకోగలిగితే దేవుని చిత్తమును నెరవేర్చువారముగా ఉంటాం. అందుకే మొర్దెకై అంటూ ఉన్న మాట మరలా మనం చూసినట్లయితే, నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుము. ఈ సమయము కొరకే నీవు రాజ్యమునకు వచ్చితివి అనగా నీవు రానివై ఉన్నావేమో ఆలోచించుకో అంటూ ఉన్నాడు. మనము కూడా మన జీవితాల్లో దేవుడు ఏ ప్రత్యేకమైన స్థానాల్లో మనం ఉంచుతాడో, ఎలాంటి ఆధిక్యతలు మనకిస్తాడో, ఎలాంటి సామర్థ్యమును మనకిస్తాడో, ఎలాంటి ఉన్నతమైన ఆశీర్వాదములు దేవుడు మనకిస్తాడో, వాటిని ఎందుకు ఇచ్చాడో మనం ఆలోచించుకోవాలని, దేవుడు నన్ను దీవించాడని సంతోషపడటం మాత్రమే కాదు, దేవుడు నన్ను రాణిగా ఉంచాడని ఆనందపడటం మాత్రమే కాదు, కానీ ఏ ఉద్దేశముతో దేవుడు నన్ను ఈ స్థానములో ఉంచాడో ఆలోచించుకొనుము అని చెప్పగా, రాణి అయిన ఎస్తేరు ఆలోచించుకున్నది గనుకనే ఒక దినం వచ్చేసరికి నేను నశించదను. దేవుని యొక్క ఉద్దేశమును బట్టే నేను ఈ సింహాసనంపై కూర్చుని ఉన్నాను. ఒకవేళ నేను నశించినా పర్వాలేదు, కానీ నా ప్రజలను నేను కాపాడుకోవాలి అని దేవుని చిత్తమును నెరవేరుస్తూ ముందడుగు వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే రెండవదిగా మనం ఆలోచించినట్లయితే చూద్దాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. 4:14. నీవు ఈ సమయమందు ఏమియో మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవు నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. ప్రభునందు ప్రియులారా, మరి ఒక మాట ఇక్కడ కనబడుచు ఉన్నది. నీవు ఈ సమయమందు ఏమియో మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. యూదులకు విడుదలయు సహాయమును మరి ఒక దిక్కు నుండి వచ్చును అనగా, దేవుడు ఏం సిద్ధపరిచి ఉంచాడు యూదుల కొరకు అంటే విడుదల సహాయం దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. అనగా దేవుడు యూదుల ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ ఆ దినం ఈ చరిత్రను బట్టి యూదులు నశించిపోయి ఉంటే యూదా గోత్రపు సింహమైన యూదులకు రాజు అయిన యేసుక్రీస్తు ప్రభు ఎవరిలో నుండి వస్తాడు? ఆయన వాగ్దానములన్నీ ఏమైపోతాయి? అందుకనే దేవుడు తన మాటను ఖచ్చితమైన దానిగా ఉండేటట్టుగా చూచుకునేవాడు. ఒక మాట పలికిన తర్వాత దాని కొరకు ఏ ప్రణాళికలు కలిగి ఉండాలో ఆ ప్రణాళికలు ఆయన సంపూర్ణంగా కలిగిన వాడై ఉన్నాడు. ఇదేనం నీవు నేను రక్షింపబడి దేవుని సన్నిధానములో ఇలాగ దేవుని బిడ్డలంగా కూర్చొని ఉన్నాము అంటే ఆయన కలిగి ఉన్న రక్షణ మహాసంకల్పం, ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. ఆయన సంకల్పమును బట్టే, ఆయన ప్రణాళికను బట్టే మనం ఇక్కడ ఉన్నాం. అలాగైతే యూదుల విషయంలో కూడా ఒక ప్రణాళిక కలిగిన వాడై ఉన్నాడు, ఒక ఉద్దేశము కలిగిన వాడై ఉన్నాడు. ఎలాగూ వారికి సహాయం అందించాలో, ఎలాగూ వారిని విడిపించాలో ఆయన బాగుగా ఎరిగిన వాడై ఉన్నాడు. ప్రియులారా, అలాగే ఆ దినమున యూదుల విషయంలో మాత్రమే కాదు, ఈ దినము నీ విషయములో నా విషయములో ఆయన బిడ్డలైన వారి విషయంలో కూడా ఆయన ప్రత్యేకమైన ప్రణాళికలు కలిగిన వాడై ఉన్నాడని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. మానవులంగా మనం ఆలోచన చేసుకుంటాం, అయ్యో నా శక్తి చాలదనుకుంటాం, అయ్యో దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటాం, నా జీవితం ఎలా సాగుతుందో అని భయపడుతూ ఉంటాం. ఉన్న పరిస్థితులను చూచి పరిస్థితులను అంచనా వేసి దేవుని శక్తిని మర్చిపోతూ ఉంటాం. కానీ ప్రభునందు ప్రియులారా, దేవుడు తప్పనిసరిగా తన ప్రజల విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉంటాడని, గొప్ప ఉద్దేశములు కలిగి ఉంటాడని ఎన్నడూ మనం మర్చిపోకూడదు. ఎందుకనగా మరి ప్రత్యేకంగా మనము దేవుని నిబంధనలో భాగస్థులమై ఉన్నాం. అందుకనే ఆయన ప్రణాళిక ఎలా ఉంది? ఈ చరిత్ర మనం చదువుకున్నాం కదా, చర్యల వివరం, దేవుని చర్యల వివరము కనబడుచు ఉన్నది. కేవలం రాజుగారి చర్యలు మాత్రమే కాదు,
మొర్దెకై చర్యలు మాత్రమే కాదు, హామాను చర్యలు మాత్రమే కాదు, రాణి అయిన ఎస్తేరు చర్యలు మాత్రమే కాదు, దానికి మించి దేవుని చర్యను బట్టే వీరందరూ ఈ పని చేయించు ఉన్నారు. అందుకే వస్తీ అనే రాణి, రాజుగారు పిలిస్తే ఏ రాయనైనా రాకుండా ఉంటుందా? అంత గొప్ప విందు జరుగుతూ ఉండగా రాణి రాజుతో ఏకీభవించకుండా ఉంటుందా? రాజుగారు ఆహ్వానిస్తే అంతటి గొప్ప చక్రవర్తి 127 సంస్థానములకు అధిపతి పిలిస్తే రాకుండా ఉంటుందా? కానీ ఆమె ఏమందట? నేను రాను అందట. నేను రాను అందట. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది, రాజు హృదయము దేవుని చేతిలో నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. ఇప్పుడు వస్తీ రాను అనడం కూడా దేవుని చిత్తం. వస్తీ నేను రాలేను, నేను రాను అనడం కూడా దేవుని చిత్తం. ఎందుకంటే హదస్సా అనే ఈ దీనురాలు ఆ సింహాసనం మీద, రాణి యొక్క సింహాసనం మీద కూర్చోవాలి అంటే అది ఖాళీ అవ్వాలి. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని ప్రణాళిక. అందుకనే ఇప్పుడు వస్తీ అనే రాణి తొలగింపబడుట దేవుని చిత్తం, దేవుని చిత్తం. అలాగే ఇక్కడ ఈ ఎస్తేరు గ్రంథములో ఉన్న చరిత్రలో 2 జనాంగముల మధ్య జరుగుచూ ఉన్న నిశ్శబ్దమైన యుద్ధము కనబడుతూ ఉంది. ఏమిటది? అమాలేకీయులు యూదులు, అమాలేకీయులు ఇశ్రాయేలీయులు. మీకు ముందుగా చెప్పినట్టుగా ఈ హామాను అగగు సంతానమునకు చెందినవాడు అమాలేకీయుడు. అమాలేకీయులకు ఇశ్రాయేలీయులకు ఉన్నది ఏమిటి చూద్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. 17-16. యెహోవా 17-16 చదవండి. నిర్గమకాండం. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. ఎందుకంటే దేవుని ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇశ్రాయేలీయులు ప్రయాణమై ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొంది ఎర్ర సముద్రమును దాటి వారు ప్రయాణమై వాగ్దత్త దేశమునకు వెళుతూ ఉంటే అమాలేకీయులు వచ్చి వీరి మీద దండెత్తారు. ఒక్కసారి మాత్రమే కాదు, అనేక మార్లు ఇశ్రాయేలీయులను హతము చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వారి పంటలు పండించుకుంటే ఆ పంటలను నాశనము చేసేవారుగా ఉన్నారు. అందుకే ప్రభునందు ప్రియులారా, దేవుడు అంటున్నాడు, యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధము, తరతరముల వరకు యుద్ధము. ఎందుకు అనంటే దేవుని జనాంగమునకు వ్యతిరేకంగా అమాలేకీయులు పనిచేస్తూ ఉన్నారు నిత్యం. దేవుడేమో తన ప్రజలైన వారిని కాపాడుతూ ఉన్నాడు. అందుకే కాపాడడానికి ప్రతి సందర్భములో ఆయన ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగిన వాడై ఉంటాడు. మన జీవితాల్లో కూడా అయ్యో సమస్యల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, అనారోగ్యంతో ఉన్నాను, కృంగిపోయి ఉన్నాను, నష్టపోయి ఉన్నాను, వేదన పడుతూ ఉన్నాను, ఒంటరిగా ఉండిపోయాను అని మనం బాధపడుతూ ఉంటాం. కానీ మన విషయంలో కూడా వ్యక్తిగతంగా దేవుడు తప్పనిసరిగా ఏదో ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగిన వాడై ఉంటాడు. ఏమంటున్నాడు? అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధం. మరి యూదులను గురించి ఏం చెబుతూ ఉన్నాడు చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుకుందాం. ఆదికాండం 49వ అధ్యాయం 8వ వచనం నుండి. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? ప్రభునందు ప్రియులారా, యూదుల విషయంలో దేవుడు ప్రత్యేకమైన మాటలు రాయిస్తూ ఉన్నాడు.
ఎంతటి గొప్ప మాటలు అంటే, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు అనగా నీ ఉన్నతమైన స్థానంలో ఉంటావు. యూదా గోత్రము ప్రత్యేకమైన గోత్రం. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిల పడుదురు. నీవు కొదమ సింహం వలె ఉంటావు. బలమైన వంశముగా నీవు ఉంటావు. ప్రభునందు ప్రియులారా, ఇది యూదుల విషయంలో దేవుడు తెలియచేస్తూ ఉన్న మాట. మరి అమాలేకీయుల విషయంలో, యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధము అని అంటున్నాడు. దానిని బట్టి దేవుడు ఈ కాలములో, అహస్వరోషు కాలములో తన ప్రజలైన యూదులను ఎలాగు రక్షించాలో ఒక ప్రణాళిక కలిగిన వాడై ఉన్నాడు. అలాగుననే ఈ దినములలో కూడా మనం తరచూ వింటూ ఉన్నమాట, అనుకుంటూ ఉన్నమాట ఏమిటి అంటే, క్రైస్తవులకు క్షేమము లేదని, క్రైస్తవులను హింసిస్తూ ఉన్నారని, క్రైస్తవులకు హాని చేయించు ఉన్నారని, సువార్తను ప్రకటించడం లేదని, క్రైస్తవులను ఇబ్బంది పెడుతూ ఉన్నారని, మందిరములను కాల్చివేస్తున్నారని. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు వింటూ ఉన్నాం. కానీ ఒక దేవుని సేవకునిగా నా యొక్క విశ్వాసం ఏమిటి అంటే, దేవుడు తప్పక ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక. ఎలాగైతే యూదులు దేవుని నిబంధనలో, పాత నిబంధనలో యెహోవా చేసిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనలో భాగస్థులై ఉన్నారు, అలాగున మనము క్రీస్తు రక్తము ద్వారా ముద్రింపబడిన నూతన నిబంధన, దానికంటే మరి శ్రేష్టమైన నిబంధనలో భాగస్థులమై ఉండగా, మనల్ని ఎలా కాపాడాలో, మనల్ని ఎలాగూ నడిపించాలో, ఎలాగూ తన రాజ్య వ్యాప్తి జరిగించాలో, ఎలాగూ తన సువార్త వ్యాప్తి జరిగించాలో, ఎలాగూ నశించే వారిని రక్షించాలో ఆయన తప్పనిసరిగా ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. తప్పనిసరిగా ఆ ప్రణాళికను తన సమయము ప్రకారముగా, తన చిత్తానుసారముగా దానిని నిర్వర్తించి, దాని ద్వారా తన బిడ్డలైన వారిని ఎలాగూ కాపాడుకోవాలో ఆయన బాగుగా ఎరిగిన వాడై ఉంటాడు. ఎందుకంటే ఆయన సైన్యములకు అధిపతి అనే మాట మనం ఎన్నడూ మర్చిపోకూడదు. కేవలము తన ప్రజల విషయంలో మాత్రమే కాదు, ఈ దినం ఇక్కడికి వచ్చిన నీ విషయంలో, నా విషయంలో కూడా ఆయన ప్రత్యేకమైన ప్రణాళికలు కలిగిన వాడై ఉన్నాడు. యెషయా గ్రంథంలో రాయిస్తూ ఉన్నాడు కదా, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత ఉన్నతమైన తలంపులు మీ ఎడల నేను కలిగి ఉన్నానంటున్నాడు. అందుకనే ప్రభునందు ప్రియులారా, సహాయము పంపిస్తాడట. మొద్దుకే అంటున్నాడు కదా, యూదులకు విడుదలయు సహాయమును వేరొక దిక్కు నుండి వచ్చును. ఏదో ఒక దిక్కు నుండి, ఊహించని దిక్కు నుండి, ఊహించని వైపు నుండి, ఊహించని వారి ద్వారా, ఊహించిన విధానములో దేవుడు నీకు సహాయము దయచేస్తాడు, నీకు విడుదల దయచేస్తాడు. మనము భయపడవలసిన వారము కాదు. ఎందుకంటే దేవుని నిబంధనలో భాగస్థులముగా ఉన్నాం. ఆయన మన చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ ఎలాంటి కంచెను వేశాడో, తన జనాంగము చుట్టూ, తన బిడ్డలైన వారి కుటుంబముల చుట్టూ, వ్యక్తులమైన ఆయన బిడ్డలమైన మన చుట్టూ ఆయన కంచె ఎల్లప్పుడూ ఉంటుందని ఎన్నడూ మనం మర్చిపోకూడదు. అందుకే ఈ ఎస్తేరు గ్రంథములో కనబడుచు ఉన్నది, తన ప్రజలను దేవుడు కాపాడగలిగిన ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, ఆయన అందించగలిగిన విడుదల, సహాయము ఎస్తేరు గ్రంథములో మనకు కనబడుచు ఉన్నాయి. అలాగే దేవుని బిడ్డలంగా మన వైపు నుండి కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయములు ఎస్తేరు గ్రంథములో కనబడుచు ఉన్నాయి. మొదటిగా మనం చూసిన అంశంలో కూడా అది కనబడుతుంది. దేవుడు ఈ సమయము కొరకే, ఈ పని కొరకే నిన్ను ఈ సింహాసనం మీద ఉంచాడేమో, ఆలోచించుకో అంటున్నాడు. అలాగే మరి ఒక విధంగా మనం ఆలోచన చేస్తే, ఈ ఎస్తేరును గురించి ఆలోచన చేస్తే, ఈ ఎస్తేరు తల్లిదండ్రులు లేని అనాథగా కనబడుచు ఉన్నది. తల్లిదండ్రులు లేని అనాథగా కనబడుచు ఉన్నది. అనగా ఒక లోటు. ఎంతమంది ఉన్నా కూడా తల్లిదండ్రుల స్థానం తల్లిదండ్రులదే. తల్లిదండ్రులు లేరు అనే మాట, అది ఒక్కరు లేకపోయినా, తండ్రి లేకపోయినా, తల్లి లేకపోయినా ఆ లోటుగానే ఉంటుంది. ఈమె జీవితంలో నీవెవరు అని అడిగితే, నేను ఒక అనాథను. ఒక అనాథగా నేనేం చేయగలను అంటే, నాకు లోటు ఉంది కనుక నిత్యము ఇక ఆ లోటును గురించి ఆలోచించుకుంటూ, అయ్యో
తల్లి లేదు, తండ్రి లేడు, వారిని కోల్పోయాను చిన్న వయసులోనే అని బాధపడుతూ తన జీవితాన్ని కొనసాగించాలని దేవుడు ఉద్దేశించలేదు. కానీ ఇదేమో నీతో నాతో ఆయన మాట్లాడే మాట, నీవు కలిగి ఉన్న లోటులు, నీవు కలిగి ఉన్న లోటు, నీవు కలిగి ఉన్న లోపం, నీవు కలిగి ఉన్న ఇబ్బంది దేవుని పని చేయడానికి ఆటంకముగా కాకూడదు. సాధారణంగా మన దృష్టి అంతా దేని మీద పెడతామంటే, అయ్యో నాకేమీ లేదండి, నేనేమీ చేయలేను, నాకు ఈ లోటు ఉంది, ఇబ్బంది ఉంది, తల్లిదండ్రులు ఉంటే బాగా వృద్ధిలోనికి వచ్చేదాన్నేమో, తల్లిదండ్రులు ఉంటే ఉన్నతమైన స్థానంలో ఉండేదాన్నేమో అనుకోవడం లేదామే. ప్రభువా, నీవు తీసుకుని వెళ్ళి నా పినతండ్రి అయిన మొర్దెకై దగ్గర ఉంచావు, ఇది నీ చిత్తమని నేను నమ్ముతూ ఉన్నాను. మొర్దెకై ద్వారా నాతో మాట్లాడుతూ ఉన్నావు, ఇది నీ చిత్తమని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే ఆలోచన చేయండి, ఒక సామాన్యురాలు చెరపట్టబడిన కుటుంబంలో నుండి వచ్చిన ఈ హదస్స ఒక రాజమందిరంలో అడుగు పెట్టాలంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత ధైర్యం కావాలి. పైగా వెళ్ళిన తర్వాత మొర్దెకై అంటున్నాడు, నీ వంశమును గూర్చి, నీ పేరును గూర్చి కూడా ఎవరికి నీవు చెప్పకూడదు, నీ పేరు ఇక హదస్స కాదు, నీవు ఎస్తేరువు అంటున్నాడు. కొన్ని విషయాలు దాచాలి, కొన్ని విషయాలు దాస్తూ ఈ దీనురాలు చెరపట్టబడిన వంశములో నుండి, చెరపట్టబడిన జనాంగములో నుండి వచ్చిన ఈ యవనస్తురాలు ఒక రాజమందిరములో ధైర్యముగా అడుగు పెట్టాలి. ధైర్యంగా అడుగు పెట్టాలంటే తనలో ఉన్న ఇబ్బందులు, తన దీనస్థితి ఇవన్నీ ప్రక్కన పెట్టింది. దేవుడు నన్ను నడిపిస్తున్నాడు గనుక, దేవుడు మొర్దెకై ద్వారా నాతో మాట్లాడుతూ ఉన్నాడు గనుక, దేవుడు నాకు సహాయకుడుగా ఉంటాడనుకొని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకునే ఆ సూషను కోటలోనికి ఆమె అడుగుపెట్టింది. మనము కూడా దేవుని చిత్తం మన జీవితాల్లో జరగాలంటే, నెరవేరాలంటే ధైర్యం కలిగిన వారుగా పనిచేయాలి. ప్రియులారా, ఎప్పుడు పిరికి వారంగా ఉండిపోయి, వెనకడుగు వేసే వారంగా ఉండిపోయి, పని చేయని వారంగా ఉండిపోయి, దేవుడిచ్చిన అవకాశములను నిర్లక్ష్యం చేస్తూ, ఏదో ఒక సాకు చెబుతూ దేవుని చిత్తమును నెరవేర్చని వారంగా ఉండిపోతున్నామేమో, చెరపట్టబడిన వారి కుటుంబాల్లో నుండి వచ్చిన ఒక కుమార్తె ధైర్యముగా నిలువబడింది. తనకున్న ఇబ్బందులు ప్రక్కన పెట్టింది. అయ్యో చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయానని ఆ వేదనలో ఉండిపోలేదు, ఆ బంధకాల్లో ఉండిపోలేదు, ఆలోచనలలో మిగిలిపోలేదు. నీవు నేను కూడా వీటన్నిటినీ త్యజించి, వీటన్నిటిని దాటుకొని, ఈ బంధకాలు తెంపుకొని ముందడుగు వేస్తేనే మన జీవితంలో దేవుని చిత్తమును నెరవేర్చగలం. అందుకని ఆలోచన చేయండి, మొర్దెకై కూడా ఎక్కడి నుండి వచ్చాడు చూడండి. దేవుని వాక్యం ఏమంటుంది? ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు ఈ మొర్దెకై. చెరపట్టబడిన వారిలో ఒకడు, వారిలో నుండి వచ్చింది ఈ హదస్స. కానీ వీరు హదస్సాగా ఉండిపోలేదు, ఈమె హదస్సాగా ఉండిపోలేదు, మొర్దెకై రాజు గుమ్మము దగ్గరే ఉండిపోలేదు. ధైర్యము తెచ్చుకుని వారు పని చేశారు. అందుకే మనం సాధారణంగా మనకున్న ఇబ్బందులను భూతద్దంలో చూస్తూ ఉంటాం. మనకున్న శ్రమలను, మనకున్న ఇబ్బందులను, మనకున్న ఆటంకములను భూతద్దంలో చూస్తూ ఉంటాం. వాటిని చూసి భయపడుతూ ఉంటాం, ఒక్కడు కూడా ముందుకు వేయలేకపోతూ ఉంటాం. కానీ వీరు చెరపట్టబడిన వారట, ఆ దేశంలో బానిస ఈ కుమార్తె సింహాసనం మీద కూర్చుంది వెళ్ళి. ఆ దేశంలో రాజు గుమ్మము దగ్గర పడి ఉండేవాడు ఈ మొర్దెకై. రాజమందిరంలో ఏం జరగాలో అన్నిటినీ నడిపించగలిగాడు తన మాటల ద్వారా, తన భక్తి ద్వారా, తన ఆలోచన ద్వారా, తన జ్ఞానము ద్వారా. మరి నీవు నేను కూడా అయ్యో నేను ఏ పాటి వాడను, ఏ పాటి దానను అనుకొని మన జీవితంలో ఆగిపోతున్నామా? మనమందరము కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలని,
ఉన్నతమైన జీవితాన్ని కలిగి ఉండాలని, దేవుని కొరకు గొప్ప కార్యములు చేసేవారంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటే, మన ఆలోచనలతో, మన పరిమితమైన జ్ఞానముతో ఆలోచించి దేవుని మీద ఆధారపడకుండా, దేవుని వైపు చూడకుండా, పరలోకం వైపు చూడకుండా, భూలోకం వైపు మాత్రం చూస్తూ, దేవుని వైపు చూడకుండా మన వైపు మనం చూసుకుంటూ మన జీవితంలో ఆగిపోతున్నామా, సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నామా, మనం ఆలోచన చేసుకోవాలని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. అందుకే రూతు కనబడుతుంది బైబిల్లో. ఈమె అన్యురాలు. అయ్యో, నేను అన్యురాలను గనుక నేనేమి చేయలేను అనుకోలేదు. నేను అన్యురాలనైనా నీ దేవుని కృపను గురించి నువ్వు చెప్పావు గనుక నీ దేవుడే నా దేవుడు అని దేవుని సొంతం చేసుకోగలిగింది. అయ్యో, బెత్లెహేమీయులు, ఇశ్రాయేలీయులు నిష్ఠ కలిగిన భక్తితో ఉంటారు, నన్ను రానివ్వరు అని అనుకోలేదు. కానీ తన అత్తతో పాటు అవకాశం దొరికింది కనుక బెత్లెహేములో అడుగుపెట్టింది. అయ్యో, నేను విధవరాలను, నేనేం పని చేయగలను అని అనుకోలేదు. ఈ ప్రాంతంలో నాకు ఎవరో తెలియదు అని అనుకోలేదు. బోయజు పొలంలోనికి వెళ్ళి వంగి పని చేసింది, పరిగే ఏరుకుంది, కష్టపడింది. అందుకనే ప్రభునందు ప్రియులారా, ఏ స్థితిలో ఉన్న అన్యురాలు, ఎలాంటి దుస్థితిలో ఉన్న ఆమె కుటుంబ పరంగా నష్టపోయింది, భర్తను కుటుంబ పరంగా నష్టపోయింది, తన ప్రాంతాన్ని విడిచిపెట్టి ఈ ప్రాంతంలోనికి అన్యురాలుగా వచ్చింది. దైవికంగా కూడా ఆలోచన చేస్తే ఆమె ఇశ్రాయేలు జనాంగంలో నుండి వచ్చిన స్త్రీ కాదు, ఆమె అన్యురాలు. కానీ తాను కలిగి ఉన్న పట్టుదల, తాను చేసిన పని, తాను చేసిన ప్రయాణం, దేవుని ప్రేమించిన విధానం, నీ దేవుడే నా దేవుడు అనడంలో యెహోవా నా దేవుడని, యెహోవా నా దేవుడని దేవునిని ఆశ్రయించి దేవునిని స్వతంత్రించుకున్నది కనుకనే ఆ దినమున బెత్లెహేములో ఉన్న అనేక మంది స్త్రీలను దాటి వెళ్ళి యేసుక్రీస్తు వంశావళిలో కూర్చుంది. దేన్ని బట్టి చేయగలిగింది? దేన్ని బట్టి పొందుకోగలిగింది ఆధిక్యత? ఆ దినం బెత్లెహేములో ఉన్న స్త్రీల పేర్లు ఎక్కడా ప్రస్తావన లేదు. కడకు ఇంతగా సహకరించింది నయోమి ఎంతవరకు పరిమితమైంది అంటే రూతు గ్రంథం వరకే పరిమితం. కానీ ధైర్యశాలి, పనిమంతురాలు, కష్టపడింది, శ్రమపడింది, ఒక పోరాటం వలె తన ఆత్మీయ జీవితం సాగింది. ఎప్పుడు విశ్వాసం కలిగిందో అప్పుడే భర్తను కోల్పోయింది. అయినా ధైర్యం తెచ్చుకొని ప్రయాణము చేసి, పని చేసి, అవమానములను తట్టుకొని, అత్త నయోమి నడిపించినట్టుగా నడుచుకొని అందరినీ దాటి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లుల వరసలో నిలిచింది. ప్రియులారా, నీవు నేను దాటి వెళ్ళే వారంగా ఉంటున్నామా? వెనక్కి వెళ్ళిపోయే వారంగా ఉంటున్నామా? ఆలోచన చేసుకోవాలని దేవుని సేవకునిగా మీతో మాట్లాడుచూ ఉన్నాను. అలాగే మరి ఒక మాట మనం గమనించినట్లయితే, దేవుని చిత్తమును మన జీవితాల్లో నెరవేర్చాలి అని అంటే దేవుడు మన యొద్ద నుండి ఏం కోరుకుంటూ ఉన్నాడో చూద్దాం. ఎస్తేరు గ్రంథం 2:20 చదువుకుందాం. 2:20. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. చాలండి. ఏం చేస్తుందట? లోబడుచుండెను. ఏం చేస్తుందట? లోబడుచుండెను. ఇదివరకు అనాథగా ఉన్నట్టుగా, లేక మొర్దెకై ఇంటిలో ఉన్నప్పుడు ఎలా లోబడేదో, శూషణ కోటలో ఇప్పుడు రాణిగా ఉన్నప్పుడు కూడా ఏం చేస్తుందట? లోబడుచుండెను. అనగా ఆమెలో ఒక లక్షణం, ఒక ప్రత్యేకమైన లక్షణం, అది మారలేదు. అది మారలేదు. దీనస్థితిలో ఉన్నప్పుడు అదే లక్షణం. ఆ దేశంలో అందరికంటే మొదటి స్త్రీ ఆమె రాణి. 127 సంస్థానములకు అధిపతి అహస్వరోషు అయితే 127 సంస్థానములకు రాణి ఎస్తేరు. అయినా కూడా మొర్దెకై మాటకు లోబడుచుండెను. మొర్దెకై మాటకు లోబడుచుండెను. దేవునికి లోబడుచుండెను. దేవునికి లోబడుతూ ఉంది.
మొర్దెకై మాటకు లోబడుతూ ఉంది. ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుని ప్రణాళికలు నెరవేరాలా, దేవుడు మనల్ని వాడుకోవాలా, దేవుని కార్యములు మన ద్వారా జరగాల, మన జీవితంలో మనం సాధించలేనివి దేవుని సహాయంతో మనం సాధించగలగాల. మొదటి సూత్రము ఇదే, అవసరమైన అత్యవసరమైన సూత్రము ఇదే, లోబడుట. ఆయనకు లోబడాలి, ఆయన మాటలకు లోబడాలి. దేవుడు ఎవరి ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నాడో వారి మాటలకు లోబడాలి. మొర్దెకై మాటలకు లోబడుచు ఉన్నది ఎస్తేరు, నయోమి మాటలకు లోబడుచు ఉన్నది రూతు. లోబడే తత్వం మనలో ఉందా? మనం ఆలోచన చేసుకోవాలి. లోబడే వారంగా ఉండాలట. మన జీవితంలో దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేరాలంటే మనము కూడా లోబడే వారంగా ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, విధేయత కలిగిన వారంగా ఉండాలి, తగ్గింపు స్వభావం కలిగిన వారంగా ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అది మనలో ఉందంటారా? ఒకప్పుడు లోబడి ఉండేదాన్నేమో ఉండేవాడినేమో, కానీ ఇప్పుడు హెచ్చింపబడ్డాను, నేనెందుకు లోబడాలి? ఇది మానవ తత్వం, నైజమును బట్టి కలిగే ఆలోచన. కానీ ఆత్మీయ తత్వం ఏం చెబుతూ ఉంది అంటే లోబడమే దేవుని దృష్టిలో హెచ్చింపు. నువ్వెంతగా తగ్గించుకుంటావో అంతగా హెచ్చింపబడతావని బైబిల్ తెలియచేస్తూ ఉన్నది ప్రియులారా. అందుకనే ఈమె లోబడుచూ ఉండేను. ముందుగా ఎలా లోబడుతుందో ఇప్పుడు కూడా అలాగే లోబడుతుందట. ముందు ఎలా లోబడేదో ఇప్పుడు అలాగే లోబడుతుందట. మరి నీవు నేను అలాగ లోబడే వారంగా ఉన్నామా? అలాంటి దీన మనస్సు మనకున్నదా? ఆలోచన చేసుకోవాలని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. అందుకని ఒక దినం సమూయేలు అనే ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేస్తున్న మాట, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ప్రభునందు ప్రియులారా, దేవుని దృష్టిలో ఏది శ్రేష్టం? దేవుని దృష్టిలో ఏది శ్రేష్టమో సౌలు అనే రాజు దగ్గర దేవుడు ప్రకటింప చేస్తున్నాడు. సమూయేలు అనే ప్రవక్త ద్వారా ఆయన అంటున్నాడు, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు. నువ్వెన్ని విధముల బలులు అర్పించినా కూడా ఆజ్ఞను గైకొనాలి. అంత మాత్రమే కాదు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే దేవునికి చాలా ఇష్టమని, ఇంపైన సువాసన ఆయనను ఆగ్రహించువాడుగా ఉంటాడని, ఆస్వాదించువాడుగా ఉంటాడని, పొట్టేళ్ల క్రొవ్వు నీవు ప్రత్యేకంగా అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఆయన మాట వినాలట, ఆజ్ఞకు లోబడాలట. అలా మనం జీవించగలుగుతూ ఉన్నామా? ఎస్తేరు ఏం ఆదరి చూపిస్తుంది అంటే, మునుపు ఎలాగూ లోబడుతూ ఉందో ఇప్పుడు అలాగే లోబడుతూ ఉందట. అలాగైతే నీవు నేను కూడా దేవుని మాటకు ఎల్లప్పుడు లోబడే వారంగా ఉండాలి. ఏ మాటలు దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడో. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు నరుడుగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు కూడా పౌలు రాస్తూ ఉన్న మాటలను బట్టి ఆయన కుమారుడై ఉన్నను, ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడట. ఎందుకు దేవుడి శ్రమలను అనుమతిస్తూ ఉన్నాడు మన జీవితాల్లో కూడా? ఆలోచన చేస్తే విధేయత నేర్చుకోవాలి, విధేయత కలిగిన వారంగా ఉండాలి. విధేయత అనేదే మాత్రమే సూత్రముగా ఉన్నది. మనం దీవించబట్టానికి, హెచ్చింపబట్టానికి, ఘనపరచబట్టానికి ఇది సూత్రముగా ఉన్నదనే మాట మనం ఎన్నడూ మర్చిపోకూడదు. అందుకే ఎస్తేరు గ్రంథములో కనబడుచు ఉన్నది విధేయత. మరి ఒక ప్రత్యేకమైన మాట ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం.
అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను నీవు పోయి షూషను నందు కనబడిన యూదులను అందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నేను రాజునొద్దకు ప్రవేశించుదును నేను నశించెదను. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలో ఉపవాస ప్రార్థన కనబడుచు ఉన్నది. ఈ ప్రార్థనకు ముందున్న పరిస్థితులు, ఈ ఉపవాస ప్రార్థన తర్వాత ఉన్న పరిస్థితులు పోల్చి చూసినట్లయితే దేవుడు గొప్ప మార్పును తీసుకుని వచ్చాడు. ఈ ప్రత్యేకతను, ఈ సత్యమును ఎరిగిన మొర్దెకై ఈ మాటను ఎస్తేరుకు తెలియచేయగా, మొర్దెకై యొక్క మాటలకు లోబడే తత్వము కలిగిన ఎస్తేరు చెబుతూ ఉన్న మాటలు ఇవి. నేను ఉపవాసముండి ప్రార్థన చేస్తాను. అందరూ ఉపవాసముండి ప్రార్థన చేయాలి. నేను నా పనికెత్తలు కూడా ఉపవాసముండి ప్రార్థన చేస్తాం. మీరు కూడా ఉపవాసముండి ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రార్థనకున్న శక్తి ఏమిటి, ప్రార్థనకున్న సామర్థ్యం ఏమిటి? ప్రభునందు ప్రియులారా, మనము మన భక్తి జీవితంలో ఎంతవరకు ప్రార్థనను కలిగి ఉన్నాం, ప్రార్థనను భాగంగా కలిగి ఉన్నాం? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో ఏదో కార్యక్రమాలకు వస్తున్నాం, వెళ్తున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, లేక ఆయా మాటలు వింటున్నాం, ఇంతవరకు మాత్రము కాదు. ఉపవాసముండి ప్రార్థన చేయుట అనేది ఎస్తేరు గ్రంథములో కనబడుచు ఉన్నది. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, సహాయం అందిస్తానన్నాడు, విడుదల దయచేస్తానన్నాడు. కానీ ఇవన్నీ ఆయన చేసే పని. మరి మన వైపు నుండి మనం చేసే పని ఏమిటి? యూదులు చేసిన పని ఏమిటి? మొర్దెకై చేసిన పని ఏమిటి? ఎస్తేరు చేసిన పని ఏమిటి అంటే ఉపవాసముండి ప్రార్థన చేయుట. అందుకే ఈ ప్రార్థనకు ముందు సమస్యలు కనబడుతున్నాయి, ఈ ప్రార్థన తర్వాత సమస్యలు తొలగిపోవడం అనేది కనబడుతుంది. దేవుని కార్యం అనేది సంపూర్ణంగా జరిగింది. దేవుని చిత్తము సంపూర్ణముగా యూదుల విషయంలో నెరవేరింది. ఆయన ప్రణాళిక జరిగింది. అందుకే ప్రార్థన. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన శిష్యులతో చెబుతూ ఉన్నమాట, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిత్యము ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన ఉదయము ప్రార్థించాను, మధ్యాహ్నము ప్రార్థించాను, సాయంకాలమున ప్రార్థించాను, రాత్రి ప్రార్థించాను, చాలా రాత్రి ప్రార్థించాను, తెల్లవారుజామున ప్రార్థించాను. ఆయన ప్రార్థనాపరుడు. ఆయన ఈ లోకములో నరునిగా జీవించినప్పుడు ప్రార్థనాపరుడు. యాచనలను చేశాడట, విజ్ఞాపనములను చేశాడట. ఇప్పటికీ మన నిమిత్తమై విజ్ఞాపనములు చేయించు ఉన్న ప్రార్థనాపరుడు ఆయన. శిలువ యాగము చేయించు కూడా శిలువలో వేలాడుచు మొట్టమొదటిగా ఆయన, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థన ఆయన చేసి ఉన్నాడు. అందుకే ప్రభునందు ప్రియులారా, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన భక్తి జీవితంలో ప్రార్థన తప్పనిసరిగా ముఖ్యమైన భాగంగా ఉండాలి. అయ్యో సమస్యలు అంటాం, బాధలు అంటాం, కష్టాలంటాం, కానీ ఇవన్నీ ఎందుకు తొలగిపోవడం లేదు? ఎందుకు మార్పు కలగడం లేదు? ఆలోచన చేసుకోనండి. మరణాత మహిమ స్వస్థశాలకు వచ్చి ఉన్నప్పుడు మన ఆత్మీయ తండ్రి గారు, తల్లి గారు ఏం జరిగిస్తున్నారు అంటే ప్రార్థనలు. ఇది ప్రార్థనా కూటం, ఇది సువార్త కూటం, ఇది స్వస్థత కూటం అనడానికంటే ముందు ఇది సువార్త కూటం, ఇది ప్రార్థనా కూటం.
ఆ ప్రార్థనలను బట్టే దేవుడు ఇన్ని గొప్ప కార్యములు చేయించు ఉన్నాడు. ఇక్కడ చేయబడుచు ఉన్న ప్రార్థనలను బట్టే ఇన్ని సాక్ష్యములను మనం ఇక్కడ వింటూ ఉన్నాం. బైబిల్ మిషన్ను నడిపిస్తూ ఉన్న మన ఆత్మీయ తండ్రి గారు, బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్యారు, అపోస్తులు రెవరెండ్ డాక్టర్ సజీవరావు గారు కూడా నిత్యము ప్రార్థన 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 ప్రార్థనలు జరగాలి. 120 మంది ప్రార్థనలు జరగాలి. 120 మంది యాజకుల ప్రార్థనలు జరగాలి. సంఘములలో ప్రార్థనలు జరగాలి. నిత్యము ప్రార్థనలు జరుగుతూనే ఉండాలి. ఇప్పుడు కూడా బైబిల్ మిషన్ మహాసభలు ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనై ఉన్నవి. అను దినము అక్కడ పందిరిలో ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు అంటే ప్రభునందు ప్రియులారా, ప్రార్థనల ద్వారానే కార్యం. దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు సహాయాన్ని సిద్ధం చేశాడు. దేవుడు విడుదల సిద్ధం చేశాడు. కానీ వీరి వైపు నుండి వారు చేయవలసింది ఏమిటి అంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన నీవు నేను చేయగలుగుతూ ఉన్నామా? నీవు నేను దాని ప్రత్యేకత ఎరిగిన వారమై ఉన్నామా? ఏదో నామకార్థంగా కొన్ని మాటలు ప్రార్థన చేసి మన జీవితంలో సాగిపోతున్నామా? ఆలోచన చేసుకోవాలని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. అందుకనే ఆయన ఇక్కడ ఈ గ్రంథములో కనబరుచు ఉన్న ప్రత్యేకమైన సాధనము ఉపవాస ప్రార్థన. ఈ రాణి ఎస్తేరు ఉపవాస ప్రార్థన చేయించు ఉన్నది. తన పనికత్తెలు ఉపవాస ప్రార్థన చేయించు ఉన్నారు. అలాగే యూదులందరూ ఉపవాస ప్రార్థన చేయించు ఉన్నారు. మొర్దెకై ఉపవాస ప్రార్థన చేయించు ఉన్నాడు. ఈ ప్రార్థనలన్నీ దేవుని సన్నిధానంలోనికి ధూపం వలె వెళ్ళినప్పుడు తప్పక దేవుడు దానికి నెరవేర్పునిస్తాడు. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. కుటుంబాల్లో శాంతి సమాధానం లేదని, కుటుంబాల్లో ఇబ్బందులు ఉన్నాయని, కష్టాలున్నాయని బాధపడేవారులారా, అయ్యో మా బిడ్డలకు వృద్ధి కలగటం లేదు, వివాహములు జరగటం లేదు, మంచి ఉద్యోగం రావడం లేదు, విద్యలో విజయం పొందలేకపోతున్నాం, అలాగే వ్యాపారములలో ఉద్యోగములలో సంతోషము లేదు, అభివృద్ధి లేదు అనుకునే వారులారా, ఒక్కసారి కుటుంబం అంతా కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చూడండి. పట్టుదల కలిగి ప్రార్థన చేసి చూడండి. యాకోబు చేసిన ప్రార్థన వంటి ప్రార్థన, మగసిరిగల ప్రార్థన. దేవా నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడువననే ప్రార్థన, యెబేజు చేసిన ప్రార్థన వంటి ప్రార్థనలు చేసి చూడండి. తప్పక దేవుడు మార్పును దయచేస్తాడు, నెరవేర్పును దయచేస్తాడు, అభివృద్ధిని దయచేస్తాడు. మరణాత మహిమ స్వస్థశాల దగ్గర అనుదినము ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది. శుక్రవారం వచ్చి మీరు ఇక్కడ ప్రార్థనలో ఏకీభవించి వెళ్ళుచూ ఉన్నారు. కానీ అనుదినము ఇక్కడికి వచ్చి ఈ చాలా కార్యక్రమములు బాగుగా జరగాలని, పరిచర్య బాగుగా జరగాలని ప్రార్థిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ప్రార్థనకున్న శక్తి అలాంటిది, ప్రార్థనకున్న శక్తి అలాంటిది. అందుకనే హామాను సంహరింపబడ్డాడా? హామాను కుమారులు సంహరింపబడ్డారా? అంత ఉన్నతమైన స్థానంలో నుండి హామాను అనే ఈ అగగు కుమారుని దేవుడు త్రోసివేశాడా? దేనిని బట్టి అంటే ప్రార్థన. ప్రార్థన మనము కూడా ప్రార్థన వీరులముగా, ప్రార్థన పరులంగా ఉండాలని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ ఆఖరిగా మరి యొక్క మాట మనం గమనిద్దాం. ఈ ఎస్తేరు గ్రంథములో 9వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు వారు మూలుగుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము ఆదారు నెల యొక్క 14వ దినమును 15వ దినమును వారు ఆచరించుకొనుచు ఉన్నారట. చాలండి ప్రభునందు ప్రియులారా, ఏమంటున్నారు? ఏం కలిగిన దినములట? వారు నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, వారు మూల్గుట మానిన శుభదినమనియు. ప్రతి సంవత్సరము ఈ అదారు అనే నెలలో వారు ఏం చేస్తున్నారు? పండుగ చేసుకుంటున్నారట. ఏం కలిగించాడు దేవుడు? యూదులందరూ సంహరింపబడతారు, ఇది రాజాజ్ఞ అనగానే నెమ్మది ఉంటుందా?
నెమ్మది లేదు. కానీ ఇప్పుడు దేవుడు ఏం దయచేశాడట, యూదులకు వారు బాధపడక నెమ్మది పొందిన దినములు. బాధ పోయింది, నెమ్మది కలిగింది, దుఃఖము పోయింది, సంతోషం వచ్చింది, మూల్గుట మానారట, శుభము కలిగిందట. మూల్గుట మానారు, శుభము కలిగింది, బాధ తొలగిపోయింది, నెమ్మది కలిగింది, దుఃఖము పోయింది, సంతోషం కలిగింది. అందుకే ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నారట, పండుగ చేసుకుంటూ ఉన్నారట. అనగా ఎంత గొప్ప మేలు, ఎంత గొప్ప మేలు చేశాడు దేవుడు వారి జీవితాల్లో, ఎన్ని గొప్ప కార్యములు చేశాడు. వారు సంహరింపబడాలి, యూదులందరూ సంహరింపబడాలి. ఇది రాజాజ్ఞ, చక్రవర్తి గారి ఆజ్ఞ, చక్రవర్తి గారి శాసనం. కానీ ప్రభునందు ప్రియులారా, దేవుడు తన ప్రజలైన వారిని ఎల్లప్పుడూ కాచి కాపాడేవాడుగా ఉంటాడు, కాచి కాపాడేవాడుగా ఉంటాడు. మరి శత్రువుల విషయం ఏమిటి? ఎస్తేరు గ్రంథం 9:14 చదవండి. అలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. శూషనులో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయింపబడిరి. ప్రభునందు ప్రియులారా, ఎవరైతే యూదులను హతము చేయాలని ప్రయత్నం చేశారో ఆ హామాను కుమారులు కూడా చంపబడ్డారట. యూదులేమో పండుగ చేసుకుంటూ ఉన్నారు, శత్రువులేమో సంహరింపబడ్డారు. ప్రభునందు ప్రియులారా, దేవుడు కడకు ఎట్టి కార్యమును చేయువాడు. ఎందుకు ఆలస్యం చేయుచున్నాడు, ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు అనుకుంటాం. కానీ ప్రతిదానికి ఒక సమయం ఉంది, దేవుని చిత్తానుసారమైన సమయం. ఆ సమయం వరకు మనలను ఒక్కొక్కసారి పరీక్షిస్తూ ఉంటాడు, అలాగే మనకు అవకాశములు ఇస్తూ ఉంటాడు, అలాగే మన విశ్వాసం బలపడాలని శ్రమలను అనుమతిస్తూ ఉంటాడు. కడకు జరిగేది ఏమిటి, అంతమున జరిగేది ఏమిటి అంటే, దేవుని బిడ్డలైన వారు నెమ్మదిని పొందుకున్నారట, సంతోషించుచూ ఉన్నారట, విజయమును పొందుకున్నారట, శుభమును పొందుకున్నారట. ఇంకా ఎస్తేరు గ్రంథంలో కనబడుతూ ఉన్న మాట, ఆ దినాల్లో యూదులకు అన్యులు భయపడటం మొదలు పెట్టారట. ఎందుకంటే దేవుడు వారి పక్షంగా ఉన్నాడని. ఎవరైనా వారి మీద తిరుగుబాటు చేసేవారిగా వారికి హాని చేయాలని ప్రయత్నం చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడని నిరూపించబడింది గనుక యూదులను చూచి భయపడేవారట. ప్రభునందు ప్రియులారా, అందుకని ఆలోచన చేయండి. ఆది సంఘ కాలంలో కూడా ఆది అపోస్తులైన వారిని, క్రైస్తవులను హింసిస్తూనే ఉన్నారు, కానీ వారు భయపడుతూనే ఉన్నారు. భూలోకమును తలకిందులు చేయువారు ఇక్కడ కూడా వచ్చారా అని భయపడేవారట. అలాగున ఈ దినాల్లో కూడా శ్రమ ఉంది, కష్టాలు ఉన్నాయి, పోరాటములు ఉన్నాయి, నలిగిపోవడం కనబడుతూ ఉంది. కానీ దేవుడు కడకు తన బిడ్డలైన వారికి విజయమనే దయచేస్తాడు, సంతోషంనే దయచేస్తాడు, నెమ్మదినే దయచేస్తాడు. శత్రువు, ప్రభునందు ప్రియులారా, వీరందరూ సాతానుకు దూతలుగా కనబడుచూ ఉన్నారు. కానీ ఆఖరికి ఆయన సాతాను తలను చెదగద్రొక్కి సాతానును అంతము చేసి ఆయనే రాజ్య పరిపాలన చేయనై ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.